మహానాడు టీడీపీలో మహానాడు అంటే ఒక కొత్త జోష్ వస్తుంది. ముఖ్యంగా వార్డు స్థాయి కార్యకర్త నుంచి అధినాయకత్వం వరకు నాయకులకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పండుగ వాతావరణం. సో, మహానాడు అనగానే అందరూ కూడా ఉత్సాహంగా నేను కూడా వస్తాను అన్నట్టుగా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. సో, నాయకులు కూడా అందుకు తగ్గటువంటి ఏర్పాట్లు చేస్తారు. ట్రావెల్‌కి కావచ్చు, వాళ్ళు ఉండడానికి కావచ్చు, వాళ్ళ భోజనంకి సంబంధించి కావచ్చు. సో, ఘనమైన ఏర్పాట్లు పార్టీ అధినాయకత్వం చేస్తుంది. నాయకులు కూడా చేస్తారు. అలాంటి పండుగగా జరగాల్సినటువంటి మహానాడును ఈసారి పార్టీ వర్చువల్ మోడ్‌లో చేసేయడానికి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే సూచన చేశారో ఖర్చులు తగ్గించుకోండి, ప్రభుత్వానికి ఇబ్బందులు అవుతాయి. ముఖ్యంగా విదేశీ మారక ద్రవ్యం అనేది తరిగిపోతా ఉంది కాబట్టి, సో పెట్రోల్, డీజిల్ అనేది తక్కువ చేయండి, ఆదా చేయండి, ఇతర ఖర్చుల్ని కూడా పొదుపుగా చేయండి అని చెప్పి ఏదైతే పొదుపు మంత్రం పఠిస్తా ఉన్నారో, అందులో భాగంగా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు కూడా ఇప్పటికే ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి పొదుపులో భాగంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటున్న తరుణంలో, ఇప్పుడు వచ్చినటువంటి పార్టీ పండుగ అయినటువంటి మహానాడుకు సంబంధించి కూడా సో కాస్ట్ కటింగ్ అనే దానికోసమే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ మహానాడును ఈసారి పార్టీ అనేది వర్చువల్ మోడ్‌లో, హైబ్రిడ్ మోడ్‌లో చేయబోతా ఉంది. సో 18 నుంచి 3 రోజుల పాటు జరగాల్సినటువంటి ఈ మహానాడు సమావేశాలు 1840కి పైగా క్లస్టర్లలో జరగబోతా ఉన్నాయి. ప్రతి చోట నుంచి కూడా వర్చువల్‌గా ఒకేసారి అధినాయకత్వంతో మాట్లాడడం కావచ్చు, అధినాయకం నుంచి ఇతర మంత్రులు కావచ్చు, ఇతర సీనియర్ నాయకులు కావచ్చు, అందరూ కూడా తమ ప్రసంగాల్ని కూడా ఒకేసారి అందరూ వినేలాగా, ప్రతి బూత్ లెవెల్‌కి కూడా చేరేలాగా లైవ్‌గా ఈ అన్ని కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సో ఆయా క్లస్టర్ల నుంచి కూడా నాయకులు తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయబోతా ఉన్నారు. సో పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చాక ఈసారి భారీగా మహానాడు ప్లానింగ్ అయితే చేసుకుంది టీడీపీ. 3 రోజుల పాటు ఏదైతే చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ఈసారి గతంలో ఎట్లాగైతే కరోనా సమయంలో 2 సంవత్సరాలు వరుసగా మహానాడును వర్చువల్ మోడ్‌లో చేశారు. ఈసారి కూడా వర్చువల్ మోడ్‌లోనే మహానాడుని అయితే నిర్వహించబోతా ఉంది టీడీపీ అధినాయకత్వం. సో దూర ప్రాంతాల నుంచి రావడానికి కావచ్చు, లేదంటే వాళ్ళ వసతికి కావచ్చు, భోజనానికి కావచ్చు, ఇతర ఖర్చులు కావచ్చు, దాదాపు 10 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉన్న అంచనా మేరకు సో ఇంత భారీ ఖర్చు పెట్టడం అనేది ఇప్పుడు సరైంది కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం కూడా దేశ కేంద్ర నాయకత్వానికి అండగా ఉండాలి అనే ఉద్దేశంతోటి వారి సూచనల మేరకు మహానాడుని పార్టీ అనేది వర్చువల్ మోడ్‌లో చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. సో 18వ తారీఖు నుంచి యథావిధిగా ఈ వర్చువల్ మోడ్‌లోనే మహానాడు జరగబోతోంది. అయితే ఆ తర్వాత పార్లమెంట్ స్థాయిలో చేయాల్సినటువంటి మహానాడుని పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయిగా చేయాలనుకున్నటువంటి మహానాడుని మాత్రం పోస్ట్‌పోన్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్‌గా వర్చువల్ మోడ్‌లో మాత్రమే ఈసారి మహానాడు నిర్వహించబోతా ఉన్నారు.